నిమిషాలు చుట్టూరుగా తిప్పేశారు. ఇక్కడ కాదు గ్రీన్ లైన్స్కి వెళ్ళమన్నారు. గ్రీన్ లైన్ నుంచి నేను మళ్ళీ బేగంపేటకి వెళ్ళమన్నారు. బేగంపేట నుంచి లేదు, ఇక్కడ నుంచి వే కాదు మేడం, మీరు కింది నుంచి వెళ్ళాలన్నారు. బేగంపేట కట్టమేసమ్మ గుడికి బల్కంపేట ఎల్లమ్మ గుడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందన్నా? ఎంత డిస్టెన్స్ ఉంటుంది? నేను ఎట్లా నడుచుకుంటూ వెళ్తాను? రోడ్డు మీద జనము అందరూ ఎగబడుతుంటారు. ఆ అమ్మవారి వస్త్రాలు, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అన్ని తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ కనీసం పోలీస్ వాళ్ళకి తెలీదా? ఎవరు ఈమె తెలుసు కదా. సిస్టమ్ ఎందుకు అట్లా మీరు ప్రిపేర్ చేసి పెడుతున్నారు? ఎందుకు అట్లా? దేవాలయాలను కూడా అంటాను నేను, ఎందుకంటే వాళ్ళకి తెలీదా దేవాలయాల నుంచి? బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఎవరి వంశస్థులు పూజ చేస్తున్నారు ఇప్పుడు? గౌడ్స్ కదా అక్కడ చేసేది. మీరు ఎల్లమ్మకి ఎల్లరను కాస్తే ఎల్లమ్మ, బల్కంపేటలో వెలిసిన బాయిలో వెలిసిన బంగారు ఎల్లమ్మ. చరిత్రలో మీరు చూసుకున్నట్టయితే అమ్మవారి కళ్యాణము అర్చకులు చేసేవాళ్ళు కాదు, వస్తాయి. ఈ వివక్షత కూడా ఉంది ఊర్లలో. ఎందుకంటే ఈ బోనాలు, ఈ ఆషాఢ మాసం అమ్మవారికి సంబంధించిన ఇదన్నమాట. అయితే ముఖ్యంగా ఒకటి రెండో రకం ఏంటంటే, మొదటి రకం ఎక్స్‌ప్లాయిటేషన్. అంటే ఒక ఊరికి, ఒక గ్రామానికి, ఆ గ్రామం బాగుండాలి, పంటలు పండాలి, వర్షాలు పడాలని ఆ జోగిని నగర వధువుగా, అంటే నగర వధువు అంటే అందరికీ పెళ్ళాం, ఆమె దేవుడికి పెళ్ళాం, అందరికీ పెళ్ళాం. ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు కృషి చేసి 1988లో దాన్ని చట్టం తెచ్చి ఇలా చేయొద్దు అని చెప్పి అప్పుడు ఉన్న కోమటిరెడ్డి జోషి గారు అండ్ హేమలత లవణం గారు, లవణం గారు వీళ్ళందరూ కృషి చేసి దాన్ని నిర్మించడానికి కొంతవరకు చాలా వరకు కృషి చేశారు. దాని తర్వాత కూడా అది ఆగిపోలేదు. మీ అందరికీ తెలిసిన విషయమే, 2008-9లో నేను పెద్ద ఉద్యమమే చేశాను. జోగిని వ్యవస్థ, ఎక్స్‌ప్లాయిటేషన్ జోగిని వ్యవస్థని రద్దు చేయాలి అని. ఎందుకంటే మమ్మల్ని అప్పట్లో ప్రకటించారు. ఇంట్లో మాత్రమైనా లేకపోతే ఆ మాటకి మా ఇంట్లో పిల్ల బాగాలేదు, అమ్మవారు వచ్చింది, తట్టుపోసింది, వదిలేసి, అంటే గుడిలో వదిలేసి బ్రతుకుతే మా బిడ్డ, లేకపోతే నీ బిడ్డ, బ్రతికిందంటే నీ మీద అభివృద్ధం చేస్తాము, చచ్చిందంటే సాగు చేస్తామని బిడ్డలు కూడా అలాంటి జోగినీలు, దేవదాసీలు, బసివినీలు, పార్వతమ్మలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఒక నాణానికి ఒకవైపు అయితే, ఇంకొక వైపు ఏంటంటే ఆ జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళు కల్చర్ రిప్రజెంటేటివ్స్గా కూడా కొందరు ఉన్నారు. అంటే మీరు అంటే దాంట్లో మేము కూడా ఉన్నాం బాధ్యులు. ఎందుకంటే జోగిని వ్యవస్థని నిర్మూలించమన్నాం, కానీ వాళ్ళకి నిర్మూలించాక తగిన చర్యలు తీసుకోవడానికి ఎవరు కూడా కృషి చేయలేకపోయారు. అది దౌర్భాగ్యం, అది రాంగ్ అని తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. అది చట్టం నిర్మూలించాలని అనుకున్నాం. బట్ అందులో మగ్గిపోతున్న వాళ్ళకి, ఆల్రెడీ ఎక్స్‌ప్లాయిట్ అయిన వాళ్ళకి, లేకపోతే అదే జీవితం. ఇప్పుడు నాకు ఒక 40 years అండి. 40 yearsలో 32 years నుంచి నేను అమ్మవారి సేవలు చేశాను. ఏం చేయాలి నేను ఇంకా? దీని తర్వాత ఏం చేయాలి? ఏం చేసి బతకాలి? గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారా? ఇది ఎట్లా ఉందంటే, అప్పట్లో శవాల ముందు ఆడేవాళ్ళు జోగినీలు. శవాల ముందు అది కూడా బ్యాన్ చేశారు కదా, బ్యాన్ చేయాలి, ఓకే, అదొక కల్చర్ ఉండేది, దాన్ని బ్యాన్ చేశారు. మన తెలంగాణ గడ్డ మీద రెండు ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి బోనాలు, ఒకటి బతుకమ్మ. బతుకమ్మ ఇట్స్ చాలా లాస్ట్ అండి, అది నవాబుల కాలం నుంచి వచ్చింది. కానీ ఈ బోనాలు అనేది దేవాన దేవతలు ఎల్లలను కాసి ఎల్లమ్మ తల్లి బోనం చేసిన చరిత్ర మనకుంది. చరిత్ర కళాకారులు ఉన్నారు, బొమ్మ కళాకారులు ఇప్పటికీ ఆ చరిత్రను, అంటే మీరు బడుగు బలహీన వర్గాల దేవతలండి పోషమ్మలు, మైసమ్మలు. మా పోషమ్మ మైసమ్మలను కూడా మమ్మల్ని దూరం చేసి మీరు యంత్రాలు పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేసి, విగ్రహం ఎక్కడదండి? విగ్రహం ఎక్కడిది? ఉంటాయి, దానికే పోషమ్మ బొట్లని నిండా బొట్లు పెట్టి బోనాలు చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా అలాంటివి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏంటంటే ఇందులో వ్యవస్థని కూడా మన గ్రామాలు, మన ఊర్లు, మన వాళ్ళు కూడా బొట్టు బోనానికి దూరం అయిపోయాం కదా. పోషమ్మ బొట్టు దగ్గర వైష్ణవ సాంప్రదాయం ఏంటండి? అర్చకత్వం ఏంటండి? వైష్ణవం ఎక్కడి నుంచి వచ్చింది? పోషమ్మ మైసమ్మలకు కోళ్ళు వస్తారు, గొర్రెలు వస్తారు, జంతు బలులు అంటారు, నిషేధం అంటారు, ఓకే. కానీ ఇప్పటి నుంచి కాదు కదా. నేను నాన్ వెజ్ తింటానండి, నేనేం తింటే అది పెడతాను అమ్మవారికి. మాకు వైష్ణవం కాకుండా శైవంలో మేమేం తింటే ఎంగిలి ముద్ద కూడా తీసి పెట్టే ప్రతిథి ఉంది ఒకటి. భక్త కన్నంపై ఏం చేస్తాడు మీకు అందరికీ తెలిసే, కాలు పెట్టి కన్ను పెట్టాడు. ఈ భక్తి, శైవంలో భక్తి అపారమైనది.
మీరు కాశీకి వెళ్ళి చూస్తే అది తెలుస్తుంది, అర్థమవుతుంది. శ్మశానంలో ఉండే శివుని పూజ చేస్తే వాళ్ళ మేము వైష్ణవ సాంప్రదాయంలో వైష్ణవత్వంలో నేను తప్పు అనట్లేదు, కానీ వై దిస్ ఎక్స్‌ప్లాయిటేషన్? నేను ఫస్ట్ మా మీద ఎక్స్‌ప్లాయిటేషన్ కాదు, సిస్టమ్ ఎక్స్‌ప్లాయిట్ ఎక్కడి నుంచి అయిందో అని స్టార్ట్ చేస్తున్నాను. సిస్టమ్ ఎక్కడి నుంచి ఎక్స్‌ప్లాయిట్ అయింది? పోషమ్మని మైసమ్మని కూర్చోబెట్టి అందులో ఎదురు పెట్టి ఒక అర్చకుడిని పెట్టి మేము అన్‌టచబుల్స్ అయినాం కదా. అప్పుడు మేము అన్‌టచబుల్స్ అయినాం కదా, అందరినీ దళితులను చేశారు కదా. మరి అన్ని కులాల వాళ్ళు బయటనే ఉండి బోనం బొట్టు పెడతారు కదా. ఒకప్పుడు మా చేతులతో అమ్మవారికి సాకపోసి బొట్టు పెట్టి చీర పెట్టి సార పెట్టి మేము చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. మహంకాళి టెంపుల్ దగ్గర జంతుబలి అయ్యేది కాదా ఒకప్పట్లో? దాన్ని రాను రాను పోను పోను మొత్తం కనుమరుగు చేశారు కదా. ఫైన్, లోక కళ్యాణార్థమై మీరు ఏమైనా చెప్తే మాకేమంటామండి? మాకేం తెలియదు. చదువుకొని వాళ్ళు మా సంస్థలో ఉన్నారు. మా అనగారిన బడుగు బలహీన బిడ్డలందరూ వాళ్ళకి తెలియదు. ఒక ఆచార్య ఒక అయ్యగారు వస్తే అయ్యగారు అనమంటారు. ఒక ఆయన మొన్న ఒక టెంపుల్కి వెళ్తే అయ్యగారు మీరు జరగండి, అయ్యగారిని ఎందుకు ఇలా అంటున్నారంటే అయ్యగారు అనొద్దు, నువ్వు అయ్యగారిని కాదు, మా నాన్నవి కాదు, పంతులయ్యవి అని గర్భగుడిలో ఒక పంతుల్ని దూషించడం విన్నాను. చాలా శబాష్ అనిపించింది. ఎందుకంటే కరెక్ట్ అది. ఎవరికి అయ్యగారు? అయ్యగారు అంటే ప్రేమగా అయ్యగారు అనడం. ఇది బ్రాహ్మణత్వానికి లేకపోతే అన్‌టచబుల్కి అయ్యే గొడవ కాదండి. మధ్యలో సిస్టమ్, ఈ రాజకీయ నాయకులు పురుగుతున్న బురద ఇది. రాజకీయ నాయకులు అలాగే ఎక్కువ తక్కువ కులం, ఎక్కువ తక్కువ కులం వాళ్ళు చేస్తున్నది. ఎందుకంటే అమ్మవారి బోనం చేస్తే కుమ్మరన్న కుండ వేస్తాడు, గౌడన్న కళ్ళు తీస్తాడు, సాకలోళ్ళు బలి జరుగుతారు, బలిగంపు వస్తుంది, మేదరోళ్ళు చాట తెస్తారు, చాట వైనం తెస్తారు, పోతరాజన్న పోతన్న గావు పడతాడు. ఇంత పెద్ద కల్చర్ ఎక్కడుంది? మాదిగారు డబ్బు చప్పుడు లేని అమ్మవారు బయటికి కదలదు. ఇన్ని కులాలు, కంసాలి పుస్తే చేస్తాడు, అమ్మవారి నగలు చేస్తారు. ఇన్ని కులాలు మాకు లేని బాధ ఎందుకు? కుల వర్గీకరణ మీద, మత వర్గీకరణ మీద మమ్మల్ని ఎందుకు అట్లా చేస్తున్నారు? మా శివశక్తులకి కులం మతం ఏముండదు. ఒక్కసారి కులంలో శివశక్తులమై వచ్చామంటే మేము బండారు వంశం అంటాము. ఎందుకంటే మేము బండారు పట్టుకొని దేవుడి మీద భాష చేసి ఈ క్షణం నుంచి మేము దైవ బిడ్డలము, దైవ భార్యలమై ఉండొచ్చు, దైవ బిడ్డలమై ఉండొచ్చు అని మా గురువులు మా తల మీద తల బండారు ఇస్తారు. దాన్ని తల బండారు అంటారు. ఆ బండారు పట్టుకుంటే మాకు కులం ఉండదు, మతం ఉండదు. నేను ఒక సన్యాసి జీవితం అండి మాది, సన్యాసి జీవితం. ఎందుకు మీరు కులాల మతాలు అడ్డు పెడుతున్నారు? దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న ఈ మధ్య నేను లాస్ట్ ఇయర్ ఎప్పటి నుంచో వెళ్తాను. మా అమ్మ మహబూబ్ నగర్ వాసి, మా నాన్న వరంగల్, జనగాం జిల్లా, ఇప్పుడు జనగాం జిల్లా అయింది, అప్పుడు వరంగల్ ఉండేది. లింగంపల్లి మా విలేజ్. నేను వాళ్ళిద్దరు మా ఇద్దరు తల్లిని తండ్రిని ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. మా నాన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్, మా అమ్మ అప్పర్ క్యాస్ట్. కానీ పెళ్లి చేసుకున్నా. ఏ రోజు నా మీద బురద అంటని ఇవ్వలేదు.